Hello friends, as part of preparation of DSC and AP TET, today we'll discuss articles, rules of articles. Welcome to Vijayanand EduHub channel. First of all, I'll just go through the rules of using articles, how to use articles in different situations and what are the rules and all. Then gradually we'll move on to the questions given in the previous papers, okay, starting from 2018 to 2024, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ చూద్దాం అనుకున్నాం కదా, ఇవన్నీ మీకు తెలిసినవే, మీరు చెప్తున్నవే, మీరు యూజ్ చేస్తున్నవే. బట్ లెట్స్ జస్ట్ రివైజ్ బికాస్ వీఆర్ టార్గెటింగ్ టు స్కోర్ ద గుడ్ మార్క్స్ కంపల్సరీలీ. ఓకే, ఒక్కసారి ఫాస్ట్గా విల్ గో త్రూ ద రూల్స్. First of all, what are articles? Articles are determiners placed before nouns to indicate whether the noun is specific or general. They are nothing but determiners. They determine and they are placed before nouns to indicate whether the noun is specific or general. Noun general la specific అనేది చెప్పడం కోసం noun కి ముందుగా వాడేవే ఆర్టికల్స్. There are 3 articles, in total 3 articles, but 2 types. First type is indefinite. Indefinite and a and an. These 2 articles are indefinite articles. Definite article is only one, that is the. Okay. Use of a. First one, indefinite article a. How to use this indefinite article a? Before a singular countable noun beginning with a consonant sound, use a not according to the first letter but according to the sound. ఇక్కడ ఉండే చిన్న కన్ఫ్యూజన్, లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ చాలా కొద్ది మందికి ఉంటుంది. లెట్స్ క్లియర్ ఇట్. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో వొవెల్స్ అని మనకి ఏఈఐఓయు ఉన్నాయి, 5 letters. Use a before a singular countable noun beginning with a consonant sound. ఓకే, ఈ వొవెల్స్ కాకుండా మిగిలినవన్నీ కాన్సనెంట్స్ అని, ఈ 5 వొవెల్స్ అని అంటాం కదా. సో కాన్సనెంట్స్ కి ముందు అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంది, బట్ ఇక్కడ కాన్సనెంట్ కాదు, కాన్సనెంట్ సౌండ్ అన్నమాట. ఏదైతే కాన్సనెంట్ సౌండ్ ఇస్తుందో వాటికి ముందు వాడాలి. యూజ్ ఏ నాట్ అకార్డింగ్ టు ద ఫస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్ కాన్సనెంటా అనే దాన్ని బట్టి కాకుండా అకార్డింగ్ టు ది సౌండ్ బట్టి మనం ఏ వాడాలి. ఎలాంటి నౌన్ అది? సింగులర్ అయి ఉండాలి, కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి, విచ్ కెన్ బి కౌంటెడ్ 1 2 3 అలాగా కౌంట్ చేయగలిగేది ఉండాలి, అండ్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్. ఈ 3 కండిషన్స్ చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ అంటే సింగులర్ నౌన్ అయి ఉండాలి, కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి, దాన్ని మనం కౌంట్ చేయగలిగేది అయి ఉండాలి, and the first letter should have a consonant sound, not a consonant. ఇది బాగా ఫిక్స్ అయిపోతే మనం కరెక్ట్ గా చేసుకుని వెళ్ళిపోవచ్చు వీడ్స్ అన్ని కూడా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. a boy is a noun. It is a countable noun. Boys, 1 boy, 2 boys, 3 boys కౌంట్ చేయొచ్చు మనం. సింగులర్, కౌంటబుల్, అండ్ ఫస్ట్ లెటర్ ఏంటి చూడండి, బాయ్ లో బి. The letter B has a consonant sound, not because of B is a consonant, but because it has a consonant sound. దీని కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వాడాం, కాన్సనెంట్ లెటర్ ఉన్నందువల్ల కాదు. ఓకే, అలాగే పెన్ లో కూడా P అనేది కాన్సనెంట్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. ఇట్ ఈస్ ఎ కౌంటబుల్, ఇట్ ఈస్ ఎ నౌన్, ఇట్ ఈస్ ఎ సింగులర్ నౌన్. అవి కండిషన్స్. ఇంకా మిగిలిన చూడండి, a university. యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ నౌన్ అండ్ ఇట్ ఈస్ ఎ సింగులర్ నౌన్. యూనివర్సిటీ సింగులర్ కదా, ప్లూరల్ అయితే యూనివర్సిటీస్ అంటాం. సో సింగులర్, ఇది నౌన్, ఇది సింగులర్. ఇంకోటి ఏంటి, ఫస్ట్ లెటర్ ఏంటి చూడండి, యు. మరి మనం అనుకున్నట్టుగా 5 letters లో యు ఉంది కదా, యు వొవెల్ కదా. వొవెల్ తో స్టార్ట్ అయిన వాడికి మనం ఏ ఎలా పెడతాం ఇక్కడ? బికాస్ ఇట్ హ్యాస్ ద
sound of consonant. It has a consonant sound. It starts with a consonant U. Phonetic script లో అయితే దీని సౌండ్ ని ఈ విధంగా ఈ సింబల్ తో ఉంటుంది. If you verify the dictionary, if out of the dictionary, you can see the symbol like this for U. U. It's not U. If it is U, it is vowel sound. If it is U, it is a consonant sound of Y. Okay? So U sound ఉంది, consonant sound ఉంది కాబట్టి ఇక్కడ ఏ పెట్టాం. అంతేగాని యూ ఒవెల్ కదా, ఒవెల్ ఉంది కదా, ఏ ఎలా పెట్టాలి అని పెడతానా అని మాత్రం దయచేసి అనుకోవద్దు. A university, because it starts with letter vowel but with a consonant sound. Next one, a 1 rupee coin, అలాగే a 1 rupee note. అలాగే ఇక్కడ 1 లో కూడా 1 rupee coin అనేది సింగులర్, it is a noun. And then the first letter is O. O is among the 5 letters of alphabet. But here this O has the consonant sound. What is that sound? V. V. The sound of O here is 1. 1. So it has the consonant sound. So A can be used. So ee rule prakaram enti? We have to only look at the sound of the first letter. First of all, noun ayi undali, singular ayi undali. Third rule is first letter should have a consonant sound. Ala unnappudu A vaadtam. Then ఇప్పుడు an ఎలా వాడాలి? Use an before a singular countable noun. ఇది కామన్. ఇక్కడ కూడా noun అయి ఉండాలి, సింగులర్ అయి ఉండాలి. బట్ డిఫరెన్స్ ఏంటి? బిగినింగ్ విత్ ఎ వోవెల్ సౌండ్. వోవెల్ సౌండ్ తో బిగిన్ అవ్వాలి వర్డ్. వోవెల్స్ కి వోవెల్ సౌండ్ కి డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, అన్ యాపిల్, మనకి ఏఈఐఓఈలో ఏ ఉంది. అండ్ లుక్ అట్ ద సౌండ్ ఆల్సో, లిసన్ టు ద సౌండ్ ఆల్సో, నాట్ లుక్. అన్ యాపిల్, a is a vowel sound, so an is used. Then an egg, egg లో ఈ కూడా ఏ అనే vowel sound ఇస్తుంది కాబట్టి an is right. But look at the second one. And ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది చూడండి, ఫస్ట్ లెటర్ ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ హెచ్ ఉంది. హెచ్ యాక్చువల్ గా కాన్సనెంట్ కదా, బట్ హియర్ ఈ హెచ్ కి సౌండ్ వోవెల్ సౌండ్ ఉంది. హెచ్ సైలెంట్ అని అర్థం చేసుకోవచ్చు, బట్ ఇట్ హ్యాస్ ఎ కాన్సనెంట్ సౌండ్ లైక్ ఆనెస్ట్ అండ్ ఆనెస్ట్ మ్యాన్. ఇక్కడ వోవెల్ సౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ యాన్ వాడాలి. యాన్ ఆనెస్ట్ మ్యాన్, నాట్ యాన్ హానెస్ట్ మ్యాన్. దట్ ఈస్ రాంగ్. యాన్ ఆనెస్ట్ మ్యాన్. సేమ్ వే యాన్ అవర్, వేర్ హెచ్ ఈజ్ సైలెంట్ ఆర్ ఇట్ హ్యాస్ అ వోవెల్ సౌండ్. An hour. Look at this letter, this word. MLA. MLA, it is initials. Okay? MLA. An MLA. How do we pronounce this M? It starts with a vowel sound A. M. Because it has a vowel sound in the beginning, and can be used. An MLA. An MBA. An MBA student. Okay? అలా కూడా వాడచ్చు. అలాగా వర్డ్స్ విచ్ స్టార్ట్ విత్ a vowel ఆర్ vowel sound, having the vowel sound. Third one. The third article is the. It has so many rules. We'll understand with the examples only. Okay. Now I have given you one example for each rule. We'll quickly go through them. Use the as following. First one. When referring to a specific person, place or thing. ఖచ్చితమైన ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ మాట్లాడేటప్పుడు, స్పెసిఫిక్ గా మనం చెప్పేటప్పుడు ద వాడతాం. ద బాయ్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై బ్రదర్. ద బాయ్, ఇక్కడ ద లేకపోతే బాయ్ హూ వన్ ద ప్రైజ్ అనేది అంటే ద బాయ్ అంటే ఎనీ బాయ్, హీ మే బి ఎనీ బాయ్. బట్ ఇక్కడ ద బాయ్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై బ్రదర్. ఎవరికైతే ప్రైజ్ వచ్చిందో ఆ బాయ్, అందరు బాయ్స్ కాదు. ఎవరికైతే ప్రైజ్ వచ్చిందో, ఏ ప్రైజ్ వన్ ద ప్రైజ్ వచ్చిందో ఆ పర్టికులర్ బాయ్ నా బ్రదర్ అని చెప్పడం అన్నమాట.
సో ఇక్కడ ఖచ్చితంగా ఒక అబ్బాయిని గురించి చెప్తున్నాం కాబట్టి, ఒక బాయ్ని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద ఉండాలి. వెన్ సంథింగ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మెన్షన్డ్, సెకండ్ రూల్ ఏంటి, అలా ఖచ్చితంగా లేకపోయినా ఒకసారి ముందు చెప్పి రెండోసారి అదే నౌన్ గురించి చెప్పేటప్పుడు ద వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా ఎ డాగ్. ఇక్కడ ఫస్ట్ టైం చూడండి, ఏ డాగ్, నేను ఒక కుక్కను ఫస్ట్ టైం చెప్తున్నాను. ఈ ఫస్ట్ సెంటెన్స్, నేను ఒక కుక్కను చూసాను. ద డాగ్ వాజ్ బార్కింగ్ లౌడ్లీ. మళ్ళీ ఏ డాగ్ వాజ్ బార్కింగ్ అంటే ఇది వేరే అవ్వచ్చు. ఐ సా ఏ డాగ్ వాజ్ బార్కింగ్ అక్కర్లేదు అక్కడ మనం, ఎందుకంటే సెకండ్ సెంటెన్స్ కూడా అదే డాగ్ గురించి చెప్తున్నాం. నేను కుక్కను చూశాను, అది అరుస్తోంది, మొరుగుతోంది. అది అంటే ఏది, అక్కడ మొదట చూసిన కుక్కే, మొదట ఆల్రెడీ చెప్పాం కాబట్టి వన్స్ మెన్షన్ చేసాం కాబట్టి సెకండ్ టైం అదే డాగ్ గురించి చెప్పేటప్పుడు స్పెసిఫిక్ ఆర్టికల్ డి వాడాలి. ఓకే, నెక్స్ట్ రూల్, విత్ యూనిక్ థింగ్స్. యూనిక్ థింగ్స్ ఒక్కటే ఉంటుంది, యూనిక్ థింగ్స్ అన్నమాట. ఇంకా మరొకటి దానికి సాటి లేదు, అద్వితీయం, సాటి లేనిది, మరొకటి అలాంటిది లేదు, పోలిక లేనిది. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. అలాగా ఏవైతే అలా ఉంటాయో వాటికి ముందు ది వాడాలి. చూడండి, ద సన్, ద మూన్, ద ఎర్త్, ఇవి ఇంకేం లేవు కదా, ఒకటే. సన్ అనేది ఒకటే, ఎర్త్ అనేది ఒకటే, మూన్ అనేది ఒకటే, కాబట్టి వాటికి ముందు ద వాడాలి. నెక్స్ట్, విత్ రివర్స్, సీస్, ఓషన్స్, డెజర్ట్స్, మౌంటైన్ రేంజెస్ అండ్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్. వీటన్నిటికీ కూడా ముందు ది వాడచ్చు. జస్ట్ లైక్ ది గంగా, ఒక్కదానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ది ఇండియన్ ఓషన్, ది బే ఆఫ్ బెంగాల్, ది హిమాలయాస్, ది సహారా డెజర్ట్, ది అండమాన్ ఐలాండ్స్. ఇలాగా ఐలాండ్స్ నేమ్స్ కానీ, ఓషన్స్ కానీ, రివర్స్ కానీ, ఓకే, వాటి నేమ్స్ ముందు స్పెసిఫిక్ ఆర్టికల్ ది వాడచ్చు. విత్ ఫేమస్ బిల్డింగ్స్, మాన్యుమెంట్స్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్. చాలా ప్రసిద్ధి చెందిన మాన్యుమెంట్స్, కట్టడాలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి ముందు కూడా, లైక్ ద తాజ్ మహల్, హిస్టారిక్ బిల్డింగ్ కదా, అండ్ ఫేమస్ ఆల్సో. ది చార్మినార్, ది వైట్ హౌస్, ఆల్ దీస్ ఆర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. వాటికి ముందు కూడా స్పెసిఫిక్ ఆర్టికల్ పెట్టుకోవాలి. విత్ న్యూస్ పేపర్స్, హోలీ బుక్స్ అండ్ ఫేమస్ డాక్యుమెంట్స్. ఎనీ న్యూస్ పేపర్, ద హిందూ, ఓకే, న్యూస్ పేపర్స్ లాగా హోలీ బుక్స్, బైబిల్, ఖురాన్, okay, Bhagavad Gita, these are the holy books. Before the names of those books, the, and then it's a document, it's a famous document, that is the Constitution of India, it's a document. Then with superlative adjectives, మనకి adjectives లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉన్నాయి కదా. సూపర్లేటివ్ డిగ్రీలో adjective ముందు ద ఉండాలి. ద లేకపోతే అది రాంగ్ అని మనం కొట్టేస్తాం కూడా. జస్ట్ లైక్ ద టాలెస్ట్ బిల్డింగ్, ఇక్కడ ద ఖచ్చితంగా ఉండి తీరాలి. టాలెస్ట్ ఈస్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ టాల్. సో టాలెస్ట్ కి ముందు ద ఉండాలి. ద బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ కి ముందు ద ఉండాలి. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, ఇక్కడ మోస్ట్ కి ముందు ద ఉండాలి. నెక్స్ట్, విత్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, లైక్ దట్. వాటన్నిటికీ కూడా ద ఫస్ట్, ద సెకండ్, ద 10th, ఓకే, అలా వాటికి ముందు కూడా స్పెసిఫిక్ ఆర్టికల్ పెడతాం. విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఓకే, షీ ప్లేస్ ది వైలిన్, షీ ప్లేస్ ద వైలిన్, హీ ప్లేస్ ద గిటార్, దే ప్లే ద ఫ్లూట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు పెట్టుకోవాలి. విత్ యాడ్జెక్టివ్స్ రిప్రజెంటింగ్ ఎ హోల్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఎక్కడైతే ఒక యాడ్జెక్టివ్ ద్వారా టోటల్ గా ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ని గుర్తిస్తామో అప్పుడు కూడా ది పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ ద రిచ్, ధనవంతులు. రిచ్ ఇస్ అన్ యాడ్జెక్టివ్ కదా, బట్ రిచ్ అనేటప్పటికి ఎలా అర్థం అవుతుందంటే ద రిచ్ అండ్ ద పూర్, అంటే ధనవంతులు, పేదవాళ్ళు. రిచ్ అనగానే అందరు ధనవంతులకి ఉద్దేశిస్తూ ఆ రిచ్ అనేది వాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద రిచ్, ద పూర్, ద బ్లైండ్, ఆల్ ది బ్లైండ్ పీపుల్, ద ఎల్డర్లీ, ఆల్ ద ఎల్డర్ పీపుల్. అలాగా ఒక టోటల్ క్లాస్ అంతా కూడా మనం అడ్రస్ చేసేటప్పుడు అడ్జెక్టివ్ ముందు కూడా స్పెసిఫిక్ ఆర్టికల్ పెట్టుకోవాలి. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విచ్ కంటైన్ వర్డ్స్ సచ్ యాజ్ కింగ్డమ్, స్టేట్స్ ఆర్ రిపబ్లిక్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్,
దేశాల పేర్లు ముందు కూడా, కానీ అన్ని దేశాల ముందు కాదు, పేర్లు ముందు కాదు. ఎక్కడెక్కడ అంటే ఎక్కడైతే స్టేట్స్ అని వస్తుందో, ఎక్కడైతే కింగ్డమ్ అని వస్తుందో, ఓకే, ఎక్కడైతే రిపబ్లిక్ అని వస్తుందో ఆ దేశం పేరు దానికి ముందు ద పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ స్టేట్స్ అని వచ్చింది కదా, యునైటెడ్ స్టేట్స్. ద యునైటెడ్ కింగ్డమ్, ఓకే, కింగ్డమ్ అని వచ్చింది, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ ది నెదర్లాండ్స్, ఇక్కడ కూడా అంటే ప్లూరల్ లాగా ఎస్ ఫామ్ ఉంది, అది ప్లూరల్ కాదు బట్ ప్లూరల్ లాగా ఎస్ ఉంది కాబట్టి దానికి మనం ద పెట్టుకోవాలి. నెక్స్ట్ విత్ ఇన్వెన్షన్స్, ఏమైనా ఆవిష్కరణలు, కనిపెట్టిన వస్తువులతో కూడా వాడుకోవచ్చు. ద టెలిఫోన్ చేంజ్డ్ కమ్యూనికేషన్, టెలిఫోన్ ఆవిష్కరణ అనేది మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా, కమ్యూనికేషన్ సిస్టమ్ ని కూడా అంతా కూడా మార్చింది. సో అక్కడ టెలిఫోన్ మన ఇన్వెన్షన్ గా గుర్తించి దాన్ని స్పెసిఫిక్ ఆర్టికల్ వాడుకోవాలి. అయితే ఎక్కడ అసలు ఏ ఆర్టికల్ వాడకూడదు, ఎక్కడ వాడాలో ఇంతవరకు అనుకున్నాం. ఎక్కడ అసలు ఏ ఆర్టికల్ అవసరం లేదంటే బిఫోర్ ప్రాపర్ నేమ్స్. ప్రాపర్ నేమ్స్ అంటే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ తెలుసు కదా. సో పేర్లు, ఇండియా is a developing country. India is a proper noun, proper name. దాని ముందు there is no need of any article. Before languages and school subjects, వాటికి కూడా అక్కర్లేదు. She speaks English, English ముందు ద అవసరం లేదు. She likes maths, maths is a subject, అవసరం లేదు, ద maths అక్కర్లేదు. Before meals, in a general sense, okay. We had breakfast. Breakfast may be anything. Okay. We had lunch. We'll have lunch. అలాంటప్పుడు మనకి ఏ ఆర్టికల్, ఏ లంచ్, ది లంచ్ అనే అవసరం లేదు. బిఫోర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వాటికి ముందు కూడా నో ఆర్టికల్ అవసరం లేదు. బిఫోర్ ప్లూరల్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ వెన్ స్పీకింగ్ జనరల్లీ. ప్లూరల్ ఆర్ అన్కౌంటబుల్, ప్లూరల్ కావచ్చు లేదా అన్కౌంటబుల్ నౌన్స్ కావచ్చు, వాటి గురించి జనరల్ గా చెప్పేటప్పుడు ఏ ఆర్టికల్ కూడా అక్కర్లేదు. బుక్స్ ఆర్ యూస్ఫుల్, ద బుక్స్ అక్కర్లేదు. ఏ బుక్స్ అసలు అనము, యాన్ కూడా అనం, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి. ద బుక్స్ అనొచ్చు అనకూడదు అంటే ఇట్స్ ఎ జనరల్ స్టేట్మెంట్. బుక్స్ ఆర్ యూస్ఫుల్ అంతే, అక్కడ ది బుక్స్ ఆర్ యూస్ఫుల్ అని చెప్పే పని లేదు. నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ దేర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది రూల్స్ విత్ రిగార్డ్ టు ది యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ లోకి వచ్చేటప్పటికి డైరెక్ట్ గా మనకి క్వశ్చన్ ఇచ్చి విత్ బ్లాంక్ ఇచ్చి ప్రాపర్ ఆర్టికల్ ఐడెంటిఫై చేయమనొచ్చు, లేదా డిఫరెంట్ సెంటెన్స్ ఆప్షన్స్ ఇచ్చేసి అందులో ప్రాపర్ యూసేజ్ కరెక్ట్ గా ఇండెఫినెట్ ఆర్టికల్ కరెక్ట్ గా ఏ సెంటెన్స్ లో ఉన్నది, లేదా డెఫినెట్ ఆర్టికల్ ఏ సెంటెన్స్ లో ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేయమంటాం. అంటే డైరెక్ట్ గా సెంటెన్స్ మనం కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ అనే సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేయమని అడగచ్చు, లేదా డైరెక్ట్ గా మీకు ఒక సెంటెన్స్ ఇచ్చి విత్ ఎ బ్లాంక్ ఆర్ ఏ క్వశ్చన్ యూ మే బి ఆస్క్డ్ టు ఐడెంటిఫై ద ప్రాపర్ ఆర్టికల్ టు ఫిల్ దట్ బ్లాంక్ ఆర్ టు బి యూజ్డ్ దేర్. ఓకే. సో అవి మనం ప్రాక్టికల్ గా కొన్ని క్వశ్చన్స్, ఇవి మోడల్ పేపర్స్ కాదు, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ లో వచ్చినటువంటి వాటినే తీసుకుని నేను క్వశ్చన్స్ రెడీ చేశాను. అవి కొన్ని చేస్తా ఉంటే మన రియల్ గా ఎలా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయొచ్చు అనేది, ఎలా ఆలోచించాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. విల్ మూవ్ ఆన్ టు ది క్వశ్చన్స్ నౌ. ఫస్ట్ వన్, కాపర్ ఈజ్ డాష్ యూస్ఫుల్ మెటల్. Here we have to identify the article from the given 4 options, A and the any. Okay, it's not an article actually, but it's given there. So copper is useful metal. First of all, ఇక్కడ సింగులరా ప్లూరల్ అనేది చూసుకోవాలి. ఓకే, సింగులరా ప్లూరలా, అండ్ దెన్ ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ సౌండ్ తో ఉందా, వొవెల్ సౌండ్ తో ఉందా, అది కూడా చూసుకోవాలి. యూస్ఫుల్ మెటల్ అంటే ఉపయోగకరమైన మెటల్, సింగులర్. ఓకే, ఇట్ ఈస్ ఎ నౌన్, ఇట్ ఈస్ సింగులర్, బట్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ యూస్ఫుల్ యూ. ఓకే, వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ యూ హియర్? ఇస్ ఇట్ వొవెల్ సౌండ్ ఊ ఆర్ యూ? ఊ ఉంటే వొవెల్ సౌండ్ అనుకోవాలి, యూ ఉంటే కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ ఉంటే మనం ఇక్కడ ఏ అన్లో ఏది పెట్టుకోవాలి? ఓకే,
ఏ పెట్టాలా యాన్ పెట్టాలా, ది అయితే స్పెసిఫిక్ గా ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి వాటి రూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మెటల్ ఈజ్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్, కౌంటబుల్ కూడా అది మెటల్. ఓకే, యూస్ఫుల్ బిగిన్స్ విత్ ద కాన్సనెంట్ సౌండ్ ఇయర్, సో వి యూజ్ ఏ నాట్ యాన్, కాబట్టి ఏ వాడాలి యాన్ వాడకూడదు. అక్కడ రూల్ పొజిషన్ మనకి కరెక్ట్ గా వచ్చేసింది. ఓకే, సో దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. బట్ మిగిలిన ఎందుకు రైట్ కాదనేది ఒకసారి చూద్దాం అవి కూడా, ఎందుకంటే నెక్స్ట్ ఆన్సర్ చేయడానికి మీకు అవసరం అవుతాయి. యూస్ఫుల్ స్టార్ట్స్ విత్ ది కాన్సనెంట్ సౌండ్ ఇయర్, సో యాన్ ఈస్ ఇన్కరెక్ట్. యాన్ ఎప్పుడు వాడాలి? వొవెల్ సౌండ్ ఉంటేనే వాడాలి, వొవెల్ సౌండ్ తో స్టార్ట్ అయితేనే వాడాలి. బట్ ఇక్కడ యూస్ఫుల్ లో యు అనేది కాన్సనెంట్ సౌండ్, వొవెల్ సౌండ్ కాదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ద అనేది ఇట్స్ నాట్ ఏ పర్టికులర్ మెటల్ రిఫర్డ్ టు. ఏదైనా ఒక మెటల్ గురించి పర్టికులర్ గా ఒక చెప్తే ఏ యూస్ఫుల్ మెటల్ అన్నప్పుడు, మెటల్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ పర్టికులర్ దెన్ వీ కెన్ యూస్ ద, ఆర్ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ రిఫర్డ్ వీ కెన్ యూస్ ద, అదర్వైజ్ వీ కెనాట్ యూస్ ఇట్. ఎన్ ఈజ్ నాట్ an article here. Okay, it cannot be used anyway. So that is the first one. Then we'll move on to the second one. Second one, choose the correct statement regarding the definite article, the. Okay, ఈ స్టేట్మెంట్ లో ఏది కరెక్టో అది మనం చూస్ చేసుకోవాలి. అంటే డెఫినెట్ ఆర్టికల్ యూసేజ్ మీద ఇచ్చారనమాట. The is used before a singular noun that indicates somebody's profession. Okay, సెకండ్ వన్ అంటే ఎవరైనా ప్రొఫెషన్ కి ముందు, అది కూడా సింగులర్ నౌన్ అయినప్పుడు, దట్ ఇండికేట్ సంబడీస్ ప్రొఫెషన్, ఎవరైనా ప్రొఫెషన్ గురించి చెప్పినప్పుడు సింగులర్ నౌన్ అయినప్పుడు కూడా ద వాడతారు. సెకండ్ వన్ ఏంటి? ద ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ నౌన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఒక నౌన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ వాడతారు, ది అనేది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ వన్ చూడండి, ద ఈజ్ యూజ్డ్ విత్ స్పెసిఫిక్ నౌన్స్ ఆల్రెడీ నోన్ టు ద లిసనర్. అప్పటికే లిసనర్ కి అంటే ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళకి ఆల్రెడీ తెలుసున్నది అనుకోండి నౌను, ఆ నౌను దాని గురించి మళ్ళీ ఆ స్పెసిఫిక్ గా చెప్పేటప్పుడు ది వాడతాం. దెన్ ఫోర్త్ వన్, ద ఈజ్ నాట్ యూస్డ్ బిఫోర్ నౌన్స్. అసలు నౌన్స్ కు ముందు ది వాడము అనేది. ఇందులో ఏది కరెక్టో రూల్స్ ప్రకారం కూడా చూద్దాం. we use a or an before professions. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన రూల్స్ ఉన్నాయి కదా, అందులో దీనికి రిలేటెడ్ ఏది ఉందో అప్పుడు పెట్టాను మీకు వెంటనే తెలియడం కోసం. we use a or an before professions. ప్రొఫెషన్స్ కు ముందు ఏ గాని యాన్ గాని వాడతాము. ఇక్కడ ఏమనుంది? ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ దట్ ఇండికేట్ సంబడీస్ ప్రొఫెషన్ అని ఉంది. ఒకవేళ ఎవరిదైనా సరే ప్రొఫెషన్ గురించి చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ వాడుతూ ఉంది. బట్ రూల్ ఏం చెప్తోంది? వి యూజ్ ఏ ఆర్ యాన్ బిఫోర్ ప్రొఫెషన్స్ అని ఉంది. ఓకే, సెకండ్ వన్ గురించి చూద్దాం. ద ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ నౌన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం దీనికి రూల్ ఏంటి చూడండి. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వి యూజ్ ఏ ఆర్ యాన్ వెన్ మెన్షనింగ్ ఎ సింగులర్ కౌంటబుల్ నౌన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సింగులర్ కౌంటబుల్ నౌన్ వాడాలి. అది ఏ కావచ్చు, యాన్ కావచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సౌండ్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్. బట్ వాడేది మాత్రం ఏ ఆర్ యాన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. మళ్ళీ అది సెకండ్ టైం దాని గురించి చెప్పేటప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ రాంగ్ కదా, అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ వేరు, రూల్ వేరుగా ఉంది. ఇప్పుడు థర్డ్ వన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన, ద ఈజ్ యూజ్డ్ విత్ స్పెసిఫిక్ నౌన్స్ ఆల్రెడీ నోన్ టు ద లిసనర్. లిసనర్ కి అప్పటికే తెలుసున్నట్లయితే ఆ నౌన్, దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు స్పెసిఫిక్ గా చెప్పేటప్పుడు మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ ది అనేది వాడతాం. సో దట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అయితే ఇది ఎందుకు రాంగ్ అంటే ది ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. అసలు ఇక్కడ ఏమో స్టేట్మెంట్ చూడండి, వాడు ఇచ్చింది
ద ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. నౌన్స్ ముందు వాడమని చెప్పారు, బట్ నౌన్స్ ముందు వాడతాం, బట్ సర్టన్ కండిషన్స్ చూసుకుని వాడతాం, వాడకపోవడం అనేది లేదు. సో దట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. దెన్ థర్డ్ క్వశ్చన్, there is no cash in dash hand. Choose the article that fits the context. అందులో ఉండేది ఏ ఆర్టికల్ వాడాలనేది. ఇప్పుడు మనకి అయిపోయిన క్వశ్చన్ చూడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆర్టికల్స్ అన్ని ఇలాగే ఉంటాయని లేదు, వాళ్ళు ఇచ్చే సెంటెన్స్ ఇచ్చి కూడా దాని మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. దేర్ ఈస్ నో క్యాష్ ఇన్ డాష్ హ్యాండ్. ఇన్ ఏ హ్యాండ్, ఇన్ యాన్ హ్యాండ్, ద హ్యాండ్, అసలు ఆర్టికలే వాడమా దాంట్లో అనేది చూసుకోవాలి. సో ఏ వాడాలి? ఇన్ ఏ హ్యాండ్ కాన్సనెంట్ సౌండ్ ఉంది కదా, సింగులర్, ఒక నౌను, అండ్ దట్ ఈస్ సింగులర్ అండ్ ఇట్ ఈస్ ఏ కౌంటబుల్. ఏ వాడచ్చేమో చూద్దాం. యాన్ వాడచ్చా? ఏ అండర్ డౌట్, ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పెట్టుకుందాం. యాన్ వాడచ్చా? యాన్ ఎప్పుడు వాడాలి? ఆ నౌన్ కి ఉన్న ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ సౌండ్ ఉంటే వాడాలి. ఇక్కడ హ్యాండ్ లో ఫస్ట్ లెటర్ హెచ్ కి ఉన్న సౌండ్ ఏంటి? హ. హ్యాండ్ అంటాం, యాండ్ అనం, అవర్ లో ఉన్నట్టుగా. సో దీనికి కాన్సనెంట్ సౌండ్ ఉంది, కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి యాన్ వాడము. మరి డెఫినెట్ ఆర్టికల్ ద వాడచ్చా అంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్డ్ కాదు, మేబీ వాడకూడదు. నో ఆర్టికల్, అసలు ఆర్టికల్ అక్కర్లేదా? దేర్ ఇస్ నో క్యాష్ ఇన్ హ్యాండ్ అనొచ్చా అనేది తెలుసుకోవాలంటే మన రూల్ పొజిషన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఏ యాన్ పనికిరావు. ఓకే, ఇన్ ద హ్యాండ్ రిఫర్స్ టు స్పెసిఫిక్ హ్యాండ్, అంటే ఖచ్చితంగా ఒక హ్యాండ్, చేతిలో డబ్బులు లేవు నా దగ్గర అనేటప్పుడు నిజంగా ఫిజికల్ గా చేతిలో లేవని అర్థం కాదు కదా. సో ఫిజికల్ గా మీనింగ్ ఉన్నప్పుడు మనం అక్కడ స్పెసిఫిక్ హ్యాండ్ కాబట్టి దే వాడతాం, కాబట్టి ది కూడా వాడకూడదు. యాన్ పనికిరాదు, ఏ పనికిరాదు, ఇన్ ఏ హ్యాండ్ కాదు. ఇంకా నో ఆర్టికల్ నీడెడ్. ఎందుకు నో ఆర్టికల్ అంటే ఇన్ హ్యాండ్ అనేది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది, ఇన్ హ్యాండ్ ఈజ్ అ ఫిక్స్డ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అవైలబుల్. చేతిలో చిల్లుగా అవ్వలేదు అంటే నిజంగా చేతిలో కాయిన్ లేదని అర్థం, డబ్బులు లేవు అనేది. అంటే ఆ మాటకు అర్థం చేతిలో నిజంగా మన అరచేతిలో డబ్బులు లేవని కాదు, డబ్బులకి ఇబ్బందిగా ఉంది అనేది. దాన్ని ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం లేదు అనేది, డబ్బులు లేవు అనేది అర్థం ఇస్తుంది ఇన్ హ్యాండ్ అంటే. ఆర్ కరెక్ట్లీ పొజెస్డ్. సో ఫిక్స్డ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, దాంట్లో ఇన్ హ్యాండే గానీ ఇనే హ్యాండ్ ఉండదు. కాబట్టి మనకి ఏ ఉండదు, యాన్ ఉండదు, స్పెసిఫిక్ హ్యాండ్ కాబట్టి దా ఉండదు, అసలు ఆర్టికల్ అవసరం లేదన్నమాట. దేర్ ఇస్ నో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే సరిపోతుంది. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, identify the sentence that used the indefinite article before a name to indicate that the person is known to the speaker by the name only. ముందు క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకుని, పెద్ద క్వశ్చన్ ఉంది కదా, కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి పెట్టేయడం కాకుండా క్వశ్చన్ అర్థం చేసుకుంటే కరెక్ట్ ఆప్షన్ పెట్టగలుగుతారు. ఇక్కడ ఐడెంటిఫై ద సెంటెన్స్, ఒక సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. అది ఎలా సెంటెన్స్? దట్ యూజ్డ్ ది ఇండెఫినెట్ ఆర్టికల్, అది ఇండెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేసింది. ఇండెఫినెట్ అంటే మరి ఏ యాన్, ది రాదు. బిఫోర్ ఏ నేమ్ టు ఇండికేట్ దట్ ద పర్సన్ ఈజ్ నోన్ టు ద స్పీకర్ బై ద నేమ్ ఓన్లీ. ఒక పేరుకు ముందు ఇండెఫినెట్ గా ఆర్టికల్ వాడారు. ఎలా వాడారంటే ఆల్రెడీ స్పీకర్ కి ఆ పర్సన్ తెలుసు అన్నమాట. తెలుసన్న పరిస్థితుల్లో ఇండెఫినెట్ ఆర్టికల్ వాడారు. తెలుసు ఆ పర్సన్, కానీ ఇండెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది. అది ఏదో చూడాలి. ఏ మిస్ లిలీ హ్యాస్ కమ్ ఫర్ యూ డాడ్. మిస్ లిలీ అనే ఆవిడ వచ్చారు డాడీ అని చెప్తాం. ఏ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్, కుక్క ఫెయిత్ఫుల్ గా ఉంటుంది. హీ థింక్స్ హీ ఈజ్ ఏ నెపోలియన్. హీ థింక్స్ హీ ఈజ్ ఏ నెపోలియన్, అతను అనుకుంటాడు తను నెపోలియన్ అని. నెపోలియన్ ఎవరు తెలుసు కదా, ఈజ్ ద ఎంపరర్. ఓకే, నేనే నెపోలియన్ అని అనుకుంటాడు అతను. ఐ మెట్ ఎ మెజిషియన్ లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ ఒక మెజిషియన్ ని కలిశాను. ఇప్పుడు ఇందులో ఏ మిస్ లిలీ, ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది. ఏ డాగ్ ఉంది, ఇక్కడ ఏ నెపోలియన్ ఉంది,
ఏ మెజిషియన్ ఉంది. ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ ఆర్ యాన్ కదా, ఇక్కడ యాన్ లేదు, ఏతో. ఏ మిస్ లిల్లీ కరెక్టా, ఏ డాగ్ కరెక్టా, ఏ నెపోలియన్ కరెక్టా, ఏ మెజిషియన్ కరెక్టా? ఒకసారి రూల్ క్వశ్చన్ చూసిద్దాం. ఏ మిస్ లిల్లీ అంటే జనరల్ గా ఏంటి, మనకి నేమ్స్ ముందు ఏ రాదు, ఓకే, కానీ ఇక్కడ వచ్చింది. అంటే మిస్ లిల్లీ అనే ఒక ఆవిడ పేరు ఆల్రెడీ ముందే తెలుసు. ఏ ప్లస్ నేమ్ ఇండికేట్స్ ఎ పర్సన్ నోన్ ఓన్లీ బై దట్ నేమ్. అంటే ఆ పేరు తెలుసు, మనిషిని చూడలేదు, వాళ్ళు చెప్పారు, వచ్చిన వాళ్ళ పేరు చెప్పారు, నేను సో నా పేరు ఇది. సో వాళ్ళ డాడీకి ఏం చెప్తున్నారు వాళ్ళు, మిస్ లిల్లీ అనే ఒక ఆవిడ వచ్చారు. అక్కడ ఒక ఆవిడ అనేది ఖచ్చితంగా ఇండెఫినెట్ ఆర్టికల్, బట్ ద పర్సన్ ద స్పీకర్ నోస్ హర్ ఓన్లీ బై నేమ్, పేరు మాత్రమే తెలుసు అనమాట. అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఏ మిస్ లిల్లీ వాడడం జరిగింది. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకు వాడేమంటే సెకండ్ దాంట్లో ఏ రిఫర్స్ టు ఎనీ డాగ్, మొత్తం ఆ జాతికే ఏ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అంటే ఒక కుక్క మాత్రమే ఫెయిత్ఫుల్ గా ఉంటుంది అక్కడ కాదు, కుక్క జాతే మొత్తం ఫెయిత్ఫుల్ గా ఉంటుంది అని. ఏ రిఫర్స్ టు ఎనీ డాగ్, ఏ కుక్క అయినా, ఒక కుక్క కాదు, అది ఏ కుక్క అయినా అలాగే ఉంటుంది, దాని లక్షణం. థర్డ్ వన్, హీ థింక్స్ హీ ఈజ్ ఎ నెపోలియన్. ఓకే, టిక్ మార్క్స్ కూడా పెట్టేశాను. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ నేమ్ ఇండికేట్స్ ఎ పర్సన్ ఓన్లీ బై దట్ నేమ్, అంటే పేరుతో మాత్రమే పరిచయం ఉన్న చోట ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది. మనకి క్వశ్చన్ కూడా అదే కదా, ఇండెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ఎ నేమ్ టు ఇండికేట్ దట్ ద పర్సన్ ఈజ్ నోన్ టు ద స్పీకర్ బై ద నేమ్ ఓన్లీ, పేరుతో మాత్రమే పరిచయం ఉన్నట్టుగా స్పీకర్ కి ఆ పరిస్థితిలో ఏ వాడడం జరిగింది అని మనకి ఆ సిచ్యుయేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ రైట్. అలాగే ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ ఏ రిఫర్స్ టు, ఇది నేమ్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ కాదు, ఏ ఇండికేట్స్ ఎనీ డాగ్. ఇంకా థర్డ్ వన్ చూస్తే ఇక్కడ నెపోలియన్ అనే పేరు ఉంది కదా, బట్ ఈజ్ నాట్ ద నెపోలియన్ కదా, నెపోలియన్ కాదు. ఇక్కడ ఎందుకు వాడడం జరిగిందంటే మీన్స్ ఎ పర్సన్ లైక్ నెపోలియన్, నాట్ సమ్వన్ నోన్ ఓన్లీ బై దట్ నేమ్. ఇక్కడ అతను తనంతా నెపోలియన్ అనుకుంటాడు, నెపోలియన్ లాంటి వాడిని. మనకేదో పిక్చర్ వచ్చింది కదా హిట్లర్ అని, ఆయన హిట్లర్ లాంటి వాడే తప్ప హిట్లర్ కాదు కదా, హిట్లర్ వేరే, ఆయన చక్రవర్తి, బట్ హిట్లర్ లాంటి లక్షణాలు ఉన్న మనిషి కాబట్టి హిట్లర్ అనుకోడు. ఓకే, హిట్లర్ లాగా చాలా మంది చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు హిట్లర్ అని అంటుంటారు, కానీ వాడి పేరు హిట్లర్ కాదు కదా, ఈజ్ నోన్ టు బి బై ద నేమ్ హిట్లర్, అంతేగాని ఇక్కడ నేమ్ కాదు. సో ఇక్కడ నేమ్ ముందు వాడింది అంటే ఇది అవదు. ఐ మెట్ ఎ మెజిషియన్ లాస్ట్ వీక్. ఏ ఇంట్రడ్యూసెస్ ఎన్ అన్నోన్ ప్రొఫెషన్, అంటే ఇది ఒక ప్రొఫెషన్ ఇండికేట్ చేస్తుంది. ఐ మెట్ ఎ మెజిషియన్ అంటే అంతవరకు ఆ మెజిషియన్ అందమే తప్ప తెలీదు, కలిసారు, నేను ఒక మెజిషియన్ ని, ఒక ప్రొఫెషన్ ఇంట్రడ్యూస్ చేస్తాను కాబట్టి ఒక మెజిషియన్ నేను కలిసానని చెప్పడం, దట్ ఈస్ అన్ అన్నోన్ ప్రొఫెషన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్. ఏ మిస్ లిల్లీ, ఇది ఈ క్వశ్చన్ ఏ మిస్ లిల్లీ అనే దాంతో 2-3 పేపర్స్ లో అడగడం జరిగింది. సేమ్ నేమ్ తోనే అడిగారు, నేమ్ మారిస్తే మార్చొచ్చు, ఇలాగా ఏ ప్లస్ నేమ్ తో వస్తే మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ వాడచ్చు అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈస్ యూజ్డ్ విత్ ద ప్లూరల్స్ యూజ్డ్ యాజ్ సింగులర్స్. ఇవన్నీ మనకి రూల్స్ మైండ్ లో ఉంటే కరెక్ట్ గా చేసేయగలుగుతాం. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎలా వాడారు మనం ఆ సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఎలాంటి సెంటెన్స్ అది, యూజ్డ్ విత్ ద ప్లూరల్స్ యూజ్డ్ యాజ్ సింగులర్స్, ప్లూరల్ తో వాడారు ఇండెఫినెట్ ఆర్టికల్ ని, బట్ యూజ్డ్ యాజ్ అ సింగులర్. అదేంటో చూద్దాం. యాన్ అమెండ్స్, చూడగానే మాకు ఇక్కడ మన అసలు ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉంది, యాన్ అమెండ్స్ ఉంది, ఏ డాగ్ అని ఉంది. హే మిస్టర్ స్మిత్ ఈజ్ ఆన్లైన్, ఐ నీడ్ an 100 rupees. an 100, ఏ డాగ్, ఇక్కడ ఏ లేదు, an amends. ఓకే, ఇందులో మనకి ప్లూరల్ ఫామ్ లో ఏది కనపడుతుంది అసలు, ఎస్ ఉంది కాబట్టి an amends. ఇక్కడ ఎస్ లేదు, ఇది ప్లూరల్ ఫామ్ కాదు, మిస్టర్ స్మిత్ ప్లూరల్ కాదు. an 100 rupees లో ఇక్కడ ప్లూరల్ ఉంది కానీ ఇక్కడ 100
ఇదేమి ప్లూరల్ కాదు. అంటే 100 అని అర్థం. 100 రూపాయలే గాని 100 రూపాయలు అంటే 100 అనేది సింగులర్ ఇక్కడ. కాబట్టి మనకి ప్లూరల్ ఫామ్ చూస్తే అమెండ్స్ అవ్వచ్చు. బట్ అమెండ్స్ కెన్ ఇట్ బి యూస్డ్? చూడండి, అమెండ్స్ లుక్స్ ప్లూరల్ బట్ యూస్డ్ యాజ్ అ సింగులర్. హీ మేడ్ an amends for his mistake. అంటే తన తప్పుని సరిదిద్దుకోవడం చేసుకున్నటువంటి మార్పులు అన్నమాట. అమెండ్స్ అంటే చూడటానికి ప్లూరల్ లా ఉంది, ఎస్ ఉంది కాబట్టి, బట్ ఈ సింగులర్ సరి చేసుకోవడం అనమాట. ఈ మార్పు, దిద్దుబాటు అనమాట. అమెండ్స్ లుక్స్ ప్లూరల్ బట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్, హీ మేడ్ an amends for his mistake. తన తప్పుకి దిద్దుబాటు చేసుకున్నాడు అని. దిద్దుబాటు సింగులరే కదా, బట్ ఇట్ లుక్స్ ప్లూరల్, ఎస్ ఉంది కాబట్టి లుక్స్ అలా కనిపిస్తుంది తప్ప అది ప్లూరల్ కాదు, యూజ్డ్ యాజ్ సింగులర్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో వై దీస్ ఆర్ నాట్ కరెక్ట్? వాట్ ఈస్ ద రూల్ క్వశ్చన్? డాగ్ ఈజ్ నాట్ ఏ ప్లూరల్ ఫార్మ్, సింగులర్ నౌన్. ఇక్కడ థర్డ్ వన్, నో ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. అసలు ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికలే లేదు. ఇంకా ఫోర్త్ వన్ లో ఐ నీడ్ అండ్ 100 రూపీస్ అన్న దాంట్లో ఐ నీడ్ 100 రూపీస్ అని వాడచ్చు, అసలు ఇక్కడ అవసరం లేదు. ఆర్ ఐ నీడ్ ఏ 100 రూపీస్. ఎందుకు ఏ 100 అన్నాము? ఇది నెంబర్ ని మనం ప్రొనౌన్స్ చేసినా సరే, వర్డ్ ని ప్రొనౌన్స్ చేసినా ఏంటి ఉండాలి? కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అంటే 100 అనుకున్నప్పుడు కూడా, దాన్ని కౌంటబుల్ గా మనం యూజ్ చేసుకున్నప్పుడు కూడా ఐ నీడ్ ఏ 100 రూపాయలు అయితే ఇలా అడగాలి. ఐ నీడ్ 100 రూపీస్. 100 రూపాయలు నాకు కావాలని అడగడం ఒకటి, 100 రూపాయలు కావాలని అడగడం ఒకటి. 100 అన్నప్పుడు ఐ నీడ్ ఏ ఆర్ యాన్ 100 అనుకుంటే, యాన్ ఎందుకు వాడకూడదు? 100 లో ఉన్న హెచ్ కి కాన్సనెంట్ సౌండ్ సౌండ్ ఉంది కాబట్టి ఏ వాడాలి. ఏ 100 రూపీస్ అన్నారు, అంతేగాని యాన్ 100 రూపీస్ అని అనడానికి లేదు. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇక్కడ మన ఫస్ట్ వన్, an amends, it looks plural but used as a singular. Next one, identify the correct usage of the indefinite article from the following. ఇక్కడ కూడా indefinite article usage ఎక్కడ కరెక్ట్ గా ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. I met an friend at the market. I met an friend. ఎక్కడ ఉంది indefinite article? an friend. an friend can it be used? చూడండి, ఫ్రెండ్ స్టార్టింగ్ ఎఫ్ కాన్సనెంట్ సౌండ్ ఉంది. కాన్సనెంట్ సౌండ్ ఉంటే యాన్ రాకూడదు. ఓకే, వొవెల్ సౌండ్ ఉంటే రావాలి. ఐ నీడ్ యాన్ 100 రూపీస్. సేమ్ సెంటెన్స్ రిపీట్ అయింది ఇక్కడ కూడా, ముందు క్వశ్చన్ లో వచ్చింది. చెప్పాను కదా, కొన్ని సేమ్ ఎగ్జాంపుల్స్ రిపీట్ అవుతున్నాయి. ఐ నీడ్ యాన్ 100 రూపీస్. యాన్ 100 ఉండకూడదు, ఏ 100 ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, హీఈస్ ఏ యూరోపియన్ ఆర్టిస్ట్. ఏ యూరోపియన్ సింగులర్ నౌను. దీని యూరోపియన్ లో ఫస్ట్ లెటర్ ఈ, దాని సౌండ్ ఏంటి వస్తుంది? ఈ ఓవెల్స్ లో ఉన్న ఈ ఉంది, కానీ లెటర్స్ లో చూస్తే సౌండ్ చూస్తే ఏమనుంది? యు, యా అనేది కాన్సనెంట్ సౌండ్. యు అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ వాడచ్చు. ఓవెల్ సౌండ్ ఉంటే యాన్ వాడాలి, కాన్సనెంట్ సౌండ్ అంటే ఏ వాడాలి. సో హీ ఈజ్ ఏ యూరోపియన్ ఆర్టిస్ట్. అతను ఒక యూరోపియన్ ఆర్టిస్ట్. కౌంటబుల్ నౌన్ స్టార్టింగ్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్. దే ఫౌండ్ యాన్ యూనివర్సిటీ. ఇక్కడ కూడా యూనివర్సిటీలో కూడా ఫస్ట్ లెటర్ యు కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. యూనివర్సిటీ కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు యాన్ పనికిరాదు. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? హీ ఈస్ a European artist. Friend begins with the consonant sound f. Okay. Then, so wrong. I need an 100 rupees. Oh, same repeat అయింది ఇక్కడ. ఇక్కడ కూడా I need a 100 rupees అని ఉండాలి. Wrong usage of an. Third one, European begins with the consonant sound U. So we use a, not an. So correct option is third one. Fourth one, they found an university. University begins with the consonant sound U. So an usage of an is not correct. I'm sorry for second one.
Also, first one explanation copied for the second one also, but here the explanation is and 100 rupees. 100 has a consonant sound ha, so we cannot use and. Next, seventh one. Select the sentence that uses the indefinite article in apposition phrases. ఏ సెంటెన్స్ లో అయితే అపోజిషన్ ఫ్రేజ్ కి ఇండెఫినిట్ ఆర్టికల్ వాడబడిందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ అపోజిషన్ ఫ్రేజ్? యూజెస్ ది, ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి uses the definite article the to represent the whole class of lines. ఇక్కడ చూడండి అసలు క్వశ్చన్ ఏంటి? యూజెస్ ద ఇండెఫినిట్ ఆర్టికల్ ఇన్ అపోజిషన్ ఫ్రేజెస్. అసలు ఇక్కడ ఇండెఫినిట్ ఆర్టికలే లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సెకండ్ వన్, టాగోర్ an Indian poet wrote Gitanjali. Apposition phrase says something about the noun in the subject, about the noun. Tagore, an Indian poet, wrote Gitanjali. అంటే టాగోర్ అనబడే ఒక ఇండియన్ పోయెట్ గీతాంజలిని రాశారు. ఓకే, మీకు తెలుగులో కూడా అపోజిషన్ ఫ్రేజ్ అంటే ఇచ్చిన ఒక నౌన్ లేదా ప్రొనౌన్ అడిషనల్ గా దాని గురించి వస్తుంది. ఇక్కడ టాగోర్ ఎవరో మనకి చెప్తోంది. ఇక్కడ టాగోర్ రోట్ గీతాంజలి అనేది యాక్చువల్ సెంటెన్స్, కానీ టాగోర్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరు టాగోర్? ఈజ్ అన్ ఇండియన్ పోయెట్. కాబట్టి టాగోర్ అనబడే ఒక ఇండియన్ పోయెట్ గీతాంజలి రాశారు అని చెప్పడం. సో నౌన్ ఈ ప్లేస్ లో, ప్రొనౌన్ ఉన్నా సరే దానికి రిలేటెడ్ గా నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ తెలుగులో ఇచ్చిన మరింత సమాచారం ఇవ్వడానికి లేదా వివరించడానికి దాని పక్కనే వచ్చే ఒక నౌన్ ఫ్రేజ్. అంటే నౌన్ లేదా ప్రొనౌన్ పక్కనే వచ్చి ఇంకొక నౌన్ ఫ్రేజ్ అనమాట. ఇది నౌన్ ఫ్రేజ్. అండ్ ఇండియన్ పోయిట్ అనేది నౌన్ ఫ్రేజ్. ఇక్కడ ఈ నౌన్ ఫ్రేజ్ దేని గురించి చెప్తోంది? ఇక్కడ ఉన్న నౌన్ గురించి చెప్తోంది. ఇక్కడ నౌన్ ఉన్నా లేదా ప్రొనౌన్ ఉన్నా దాని గురించి చెప్పేదే నౌన్ ఫ్రేజ్. అలాంటి నౌన్ ఫ్రేజ్ అని అపోజిషన్ ఫ్రేజ్ అని అంటారు. ఓకే, సో టాగోర్ an Indian poet wrote గీతాంజలి. మనకి ఇక్కడ ఏంటి? సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ యూజెస్ ద ఇండెఫినిట్ ఆర్టికల్ ఇన్ అపోజిషన్ ఫ్రేజెస్. అపోజిషన్ ఫ్రేజ్ లో వాడినటువంటి ఇండెఫినిట్ ఆర్టికల్ ఉన్న సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయమన్నారు. ఇది మనకి అపోజిషన్ ఉంది, ఇక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్ అండ్ కూడా వాడబడింది. సో అది మనకి రైట్ ఆప్షన్. ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ is faithful. A dog refers to any dog. Already ఈ సెంటెన్స్ కూడా, ఈ ఎగ్జాంపుల్ కూడా మనకి లాస్ట్ క్వశ్చన్ లో వచ్చింది. ఏ డాగ్ రిఫర్స్ టు ఎనీ డాగ్. టోటల్ గా జాతినే అది రిప్రజెంట్ చేస్తుంది. దే వర్ ఆఫ్ ఏ సైజ్. ఆఫ్ ఏ సైజ్ మీన్స్ ఆఫ్ ద సేమ్ సైజ్ అనే అర్థం వస్తుంది తప్ప అది అపోజిషన్ ఫ్రేజ్ అయితే కాదు. సో అది కూడా రాంగ్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినిట్ ఆర్టికల్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ద నౌన్స్ ఆఫ్ విచ్ దేర్ ఈస్ ఓన్లీ వన్. ఒకే ఒక్కటి అని ఉంది అని చెప్తూ డెఫినిట్ ఆర్టికల్ ఎక్కడ వాడబడిందో ఆ సెంటెన్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. where the definite article is used before nouns of which there is only one. ఏ నౌన్ అయితే ఒకే ఒకటే ఉందని చెప్పడం కోసం డెఫినెట్ ఆర్టికల్ వాడబడిందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ద సన్, ఏ సన్. ద సన్ మనం ఆల్రెడీ అనుకున్నాం, ఒకే ఏకైక ఏదైతే ఉంటుందో దానికి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడచ్చు. డెఫినెట్ ఆర్టికల్ రూల్స్ లోకి అయితే ఉండదు. కాబట్టి ద సన్. ఏ సన్ అంటామా? సన్ ఒక సన్, ఒక సూర్యుడు అనడానికి లేదు. సూర్యుడు ఒక్కడే కాబట్టి ఒక సూర్యుడు, ఇద్దరు సూర్యులు అనడానికి లేదు. అన్లెస్ దేర్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఈ యూనివర్స్ గురించి మాట్లాడేటప్పుడు సన్ ఈజ్ ఎ స్టార్. అలాంటి స్టార్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు సన్స్ అని వాడతారు ఆ కాంటెక్స్ట్ లోనే తప్ప అదర్వైజ్ మనకి కనిపించే ఏకైక సన్ ఒకళ్ళే కాబట్టి ద సన్ వాడాలి, ఏ సన్ వాడకూడదు. అలాగే ద డాగ్, దేర్ ఈజ్ ఓన్లీ వన్ అనుకున్నాం కాబట్టి ఏం కాదు. అలాగే ఏ డాగ్ కూడా కాదు. ద ఈజ్ యూజ్డ్ విత్ యూనిక్ థింగ్స్, అది రూల్. దానికి ద ఈజ్ యూజ్డ్ విత్ యూనిక్ థింగ్స్.
ఏ ఈజ్ యూజ్డ్ ఫర్ నాన్ స్పెసిఫిక్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. స్పెసిఫిక్ కానప్పుడు కౌంటబుల్ సింగులర్ నౌన్స్ కి వాడతాం. సన్ కి సింగులర్ ప్లూరల్ అనేది లేదు కాబట్టి ఒకటే ఉంటుంది కాబట్టి ది వాడతాం. అగైన్ ది డాగ్ ఆల్సో ఇట్ రిఫర్స్ టు ఎ స్పెసిఫిక్ డాగ్ బట్ ఏ డాగ్ ఈజ్ నాట్ యూనిక్. ది డాగ్ అంటే ఒక స్పెసిఫిక్ డాగ్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ముందాకలా మనకి ఆల్రెడీ ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. ఓకే, షీ సా ఏ డాగ్ అని మళ్ళీ అదే డాగ్ గురించి చెప్తున్నప్పుడు ది డాగ్ వాడచ్చు. కానీ ఇక్కడ అలా ఏం లేదు. సో అది స్పెసిఫిక్ కాదు, యూనిక్ కూడా కాదు. ఏ డాగ్ ఇక్కడ అసలు డెఫినెట్ ఆర్టికల్ వాడడమే లేదు. ఓకే, నెక్స్ట్ వన్. Select the example where the indefinite article is used before a name to indicate a profession. Select where the indefinite article is used before a name. అంటే ఒక పేరుకు ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ వాడబడింది. ఎందుకంటే టు ఇండికేట్ ఎ ప్రొఫెషన్. ఒక ప్రొఫెషన్ గురించి చెప్పడానికి ఒక పేరుకు ముందు వాడబడింది ఏ ఇండెఫినెట్ ఆర్టికల్. అదొకసారి చూపి. ఏ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇక్కడ ప్రొఫెషన్ ఏమైనా ఉన్నదా? లేదు కదా. ఉంటే అప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ ఎలా వాడారో చూడొచ్చు. హీఈస్ ఏ టీచర్. హీఈస్ ఏ టీచర్. ఇక్కడ టీచర్ అనేది టీచింగ్ అనేది ప్రొఫెషన్. వన్ హూ టీచర్స్ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ ఏ టీచర్ ప్రొఫెషన్ ముందు టీచర్ ఈజ్ ఏ నేమ్, ఇట్ ఈస్ ఏ నౌన్. దీనికి ముందు ఏ వాడబడింది. ఓకే, సరే డిస్కస్ చేసాం. థర్డ్ వన్ చూద్దాం. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అది తెలుసు మీకు. ఓకే, హే మిస్టర్ స్మిత్ ఈజ్ ఆన్లైన్. వీటి గురించి డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రొఫెషన్ కాదు, మనం డిస్కస్ చేసాము. ఇట్ డస్ నాట్ ఇండికేట్ ఎ ప్రొఫెషన్. టీచర్ ఈజ్ ఎ ప్రొఫెషన్. సో ఇక్కడ ప్రొఫెషన్ ముందు వాడిన ఇండెఫినెట్ ఆర్టికల్ అన్నారు కాబట్టి సెకండ్ వన్ మనకి కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ చూడండి. ఏ ఫెదర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇడియం. బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్. ఫెదర్ ఎందులో వస్తుందంటే బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ అనే ఒక ఇడియం నుంచి వస్తుంది. ఇట్ డస్ నాట్ రిఫర్ టు ఏ ప్రొఫెషన్. అగైన్ దిస్ ఇస్ ఆల్సో నాట్ ఎనీ ప్రొఫెషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇట్స్ నాట్ అబౌట్ ఎ ప్రొఫెషన్. ఫోర్త్ వన్ కూడా. సో ప్రొఫెషన్ గురించి ఉన్న మనకి క్వశ్చన్ లో ప్రొఫెషన్ అన్నారు కాబట్టి ప్రొఫెషన్ అని ఉన్న సెంటెన్స్ ఇది ఒక్కటే. దాని ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ కూడా వాడబడింది. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్. చూస్ ది ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ఎ క్లాస్. ఇండెఫినెట్ ఆర్టికల్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ఎ క్లాస్. మొత్తం ఒక కేటగిరీని ఉద్దేశిస్తూ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వాడబడిందో అది చూడాలి. ఇక్కడ చూడండి. ఏ రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఏ రోజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. దే వర్ ఆఫ్ ఏ సైజ్. అవర్ షర్ట్స్ ఆర్ ఆఫ్ ఏ సైజ్. ఒకసారి వీటి ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే ఒక రోజే కాదు కదా. గులాబీ చాలా అందమైన పువ్వు. ఒక గులాబీ కాదు, ఏ గులాబీ అయినా అందంగానే ఉంటుంది. సో ఏ రోజ్ రిప్రజెంట్స్ ద ఎంటైర్ క్లాస్ ఆఫ్ రోజెస్. మొత్తం రోజెస్ అన్నిటి నుంచి ఉద్దేశించి వాడబడింది ఇక్కడ రోజ్. విచ్ మీన్స్ ఆల్ రోజెస్ ఆర్ బ్యూటిఫుల్. దీన్ని మరొక రకంగా చెప్పుకుంటే గులాబీలు అన్నీ అందంగానే ఉంటాయి. ఏ గులాబీ అందంగా ఉండదు? మల్లెపూ చాలా వాసన వస్తుంది అంటే అన్ని మల్లెలే వాసన వస్తాయి కదా. అక్కడ ఒక మల్లె పువ్వు అని కాదు, అన్ని పువ్వులు మంచి సువాసన ఇస్తాయి అనే మీనింగ్ కూడా వస్తుంది. అలాగే అందుకని ఇక్కడ ఆల్ రోజెస్ ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పడానికి బదులు ఆల్ రోజెస్ బదులుగా ఏ రోజ్ అని చెప్పడం వల్ల కూడా ఇట్ ఇండికేట్స్ ద ఎంటైర్ క్లాస్ ఆఫ్ రోజెస్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఈస్ రైట్ వన్. ఎంటైర్ క్లాస్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది కదా. ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్ టు డినోట్ ఎ క్లాస్. ఒక కేటగిరీని ఏది డినోట్ చేస్తుందో అక్కడ వాడబడింది, ఆ సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ టోటల్ గా ఏ రోజ్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ క్లాస్ ఆఫ్ రోజెస్ కాబట్టి
First one is the right option. Why not second one? A feather is a part of the idiom. Already మనం last question లో discuss చేసాం. It is only a part of the idiom birds of a feather. It does not denote any class. ఈ feather అనేది class ని denote చేయదు. And it is also a part of the idiom. They were of a size అంటే ఇది కూడా మనకు వచ్చింది. Of same size అని అర్థం. A size is a part of, again, an idiom of a size means of the same size. ఒకే సైజులో ఉన్నాయి అనే చెప్పడానికి ఉపయోగించే ఒక ఇడియం ఆఫ్ ఏ సైజ్ అనేది అందులో పార్ట్గా వచ్చిందే తప్ప ఇట్స్ నాట్ ఎంటైర్ క్లాస్. ఓకే, అవర్ షర్ట్స్ ఆర్ ఆఫ్ ఏ సైజ్, అగైన్ సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఫోర్త్ వన్ ఆల్సో. ఓకే, ఆఫ్ ఏ సైజ్ ఇస్ ఎన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. అందులోంచి ఇక్కడ అందులో ఉన్న ఏనే తప్ప, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ లో ఉన్న ఏనే తప్ప ఇది ఎంటైర్ క్లాస్ ని డినోట్ చేయడానికి వాడబడినటువంటి ఏ కాదు. నెక్స్ట్ వన్ 11. Identify the sentence that used the indefinite article. ఇండెఫినెట్ ఆర్టికల్ వాడబడింది దేనికి? బిఫోర్ ఏ నేమ్, ఒక పేరుకు ముందు వాడబడింది. టు ఇండికేట్ దట్ ద పర్సన్ ఈజ్ నోన్ టు ద స్పీకర్ బై ద నేమ్ ఓన్లీ. ఆ పర్సన్ మాట్లాడే స్పీకర్ కి పేరు ద్వారా మాత్రమే తెలుసు అని చెప్పడం కోసం మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ వాడారు. ఓకే, ఆల్రెడీ మనకి ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, అందుకే రెండోసారి కూడా పెట్టాను నేను. సేమ్ ఎగ్జాంపుల్స్ తోటే రిపీట్ అయింది, అంటే 2 years పేపర్స్ లో వచ్చింది అనమాట ఈ క్వశ్చన్. అందుకే ఇందాక కూడా ఏ మిస్ లిలీ అనేది ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని, ఏ మిస్ లిలీ కాకపోతే ఇంకొక పేరు ఇవ్వచ్చు, బట్ ఏ ప్లస్ ఒక నేమ్ ఇచ్చి దాని మీద యూసేజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్ మీద క్వశ్చన్ వచ్చింది మనకి రిపీటెడ్ గా. సో దీని గురించి పెద్దగా డిస్కషన్ అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి మరొకసారి రూల్ క్వశ్చన్ పెట్టాను చూడండి. ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ సమ్ టైమ్స్ యూజ్డ్ బిఫోర్ ఏ పర్సన్స్ నేమ్ టు మీన్ ఎ పర్సన్ నేమ్డ్. అంటే పలానా పేరు గల వాళ్ళు అని చెప్పడం కోసం కూడా మనం ఏ ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది వాడడం జరుగుతుంది. ద స్పీకర్ నోస్ హర్ ఓన్లీ బై నేమ్, పేరు మాత్రమే తెలుసు. అలాంటి పరిస్థితుల్లోనే వాడిన దానికి ఎక్కడ ఎగ్జాంపుల్ అడిగారు మనకి. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. A is used to represent a whole class of animals. He thinks he is a Napoleon. ఒకటి ఇక్కడ ఇంకో మిస్టేక్ అండ్ ఒకటి లైక్ ఏ నెపోలియన్. ఇంకొక ఎర్రర్ ఏంటంటే నెపోలియన్ కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది, యాన్ వాడడానికి లేదు. ఏ నెపోలియన్ మీన్స్ ఏ పర్సన్ లైక్ నెపోలియన్, నెపోలియన్ లాంటి వ్యక్తి అనేది ఒక మీనింగ్ వస్తుంది. అలా అంతేగాని ఆ పేరుతోనే పరిచయం ఉన్నట్టుగా కాదు. So third one is not the right option. I met a magician last week. Same sentences, same explanations. Then 12th one. ఇక్కడ చూడండి. Choose the example where the indefinite article is used in expressions of price, speed, ratio, etc. ఇండెఫినెట్ ఆర్టికల్ వీటికి కూడా వాడతారు. స్పీడ్ చెప్పేటప్పుడు, ప్రైస్ చెప్పేటప్పుడు ప్రైస్, అలాగే రేషియోలు చెప్పేటప్పుడు కూడా ఇండెఫినెట్ ఆర్టికల్ ని వాడతారు. అలా ఎక్కడ వాడబడింది? ఇక్కడ మనకి ప్రైస్, స్పీడ్, రేషియో అన్నారు కాబట్టి వీటిని మైండ్ లో పెట్టుకుని సెంటెన్సెస్ ఒకసారి చూసుకుంటే మనకు కొంత ఐడియా వచ్చేస్తుంది. ఏ ట్రైన్ ఎక్కడ వాడబడింది? ఇక్కడ స్పీడ్ గానీ, రేషియో గానీ, ప్రైస్ గానీ ఏమీ లేదు కదా. ఓకే, చూద్దాం రైట్ రాంగ్. ఏ ట్రైన్ వాజ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఐ ఆర్డర్డ్ 1000 sheets ఆఫ్ పేపర్. ఇక్కడ ప్రైస్ ఉందా, స్పీడ్ ఉందా, రేషియో ఉందా? ఇందులో గానీ లేదు. ఏ రూపీ ఏ డజన్. ఏ రూపీ ఏ డజన్. ఇక్కడ ప్రైస్ ఉంది కదా, అంటే డజన్, ఒక డజన్కి 1 రూపాయి, లేదా 1 రూపాయికి 1 డజన్ ప్రైస్ ఉంది కదా. సచ్ ఏ పిటి. అసలు ఇక్కడ కూడా ఏం లేదు, అబ్బా ఎంత జాలి అనే ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇది. సో ఏది కరెక్ట్ అవ్వచ్చు? థర్డ్ వన్ అనమాట. ఇక్కడ 1 రూపాయి 1 డజను, అంటే 1 డజన్కి 1 రూపాయికి 1 డజను అనేది ఒక ప్రైస్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది అదే కదా. వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈస్ యూస్డ్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ప్రైస్, స్పీడ్, రేషియో. వాటి గురించి చెప్పడానికి ఎక్కడ వాడబడింది? ఇక్కడ వాడబడింది. ఏ రూపీ ఏ డజన్. ఇక్కడ
ఏ ఇంట్రడ్యూసెస్ సింగులర్ కౌంటబుల్ నౌన్ నాట్ ఏ రేట్ ఆర్ రేషియో అని మనం అనుకున్నది. సెకండ్ వన్, ఏ మీన్స్ 1 నాట్ ఏ రేట్. ఇక్కడ కూడా ఏ 1000 అంటే 1000 అంతే తప్ప రేట్ అయితే కాదు, రూపీస్ అని లేదు. అలాగే ఏ 1000 షీట్స్ ఆఫ్ పేపర్, ఒక లెక్క కౌంట్ ఇది, ఒక కౌంట్ ఇది, రేట్ కాదు. ఏ రూపీ, ఏ డజన్. ఓకే, ఏజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ ప్రైస్ ఆర్ రేట్ అంటే డజన్, రూపాయికి డజన్ అని చెప్పేటప్పుడు ఇక్కడ ఏ వాడబడింది. సో అది మనకి రైట్ ఆప్షన్. సచ్ ఏ పిటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. A is used in an exclamatory expression not to indicate the price, speed or ratio. ఇక్కడ ఏ దేనికి వాడబడింది అంటే ఒక ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్ కోసం వాడబడింది, అంతేగాని ప్రైస్ కానీ రేట్ కానీ స్పీడ్ కానీ రేషియో కానీ చెప్పడానికి అయితే కాదు. ఇక్కడ మీకు ఎందుకు రూల్స్ పెడుతున్నాను అంటే, వన్స్ ఇఫ్ యూ గో బ్యాక్ టు రివైజ్ ద వీడియో టు నో ద రూల్స్, యూ కెన్ రీడ్ ద రూల్స్ అండ్ ఆల్సో యూ కెన్ సీ ద రూల్స్ యాజ్ పర్ ద నీడ్. అక్కడ పర్టికులర్ దాని గురించి తెలుసుకోవాలని మీరు చూడొచ్చు కాబట్టి నేను రూల్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ రూల్ ఇక్కడ చూడండి, అవసరమైన చోట బాక్స్ లో కూడా ఇచ్చాను. ద ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ప్రైస్, స్పీడ్, రేషియో, ఫ్రీక్వెన్సీ ఆర్ రేట్. వీటిని చెప్పడానికి కూడా ఇండెఫినిట్ ఆర్టికల్ ఏని వాడతారు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 13, చూస్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినిట్ ఆర్టికల్. ఇప్పుడు ఇది డెఫినిట్ గుర్తుపెట్టు, డెఫినిటా ఇండెఫినిటా క్వశ్చన్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. డెఫినిట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్, ఒక నౌన్ కి ముందర వాడబడింది. విచ్ బై రీజన్ ఆఫ్ లొకాలిటీ, ఆ లొకాలిటీ వల్ల కెన్ రిప్రజెంట్ ఓన్లీ వన్ పర్టికులర్ థింగ్. ఆ లొకాలిటీ వల్ల ఒకదాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాంటి నౌన్ కు ముందు డెఫినెట్ ఆర్టికల్, ఎందుకంటే ఒకదాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది. ఎలాగా, లొకాలిటీ బేస్డ్ గా ఆ నౌన్ ఒకటిగా చెప్పబడింది, దానికి ముందు ద వాడడం జరిగింది. ద లయన్ ఈజ్ ఫియర్స్. లొకాలిటీ అన్నారు కాబట్టి లొకాలిటీ వైజ్ గా ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏదైనా లొకాలిటీ పేరు ఉందా చూడండి, లొకాలిటీ ఇందులో ఉందా ఈ సెంటెన్స్ లో. ద లయన్ ఈజ్ ఫియర్స్, పులి చాలా భయంకరంగా ఉంటుంది, భయపెట్టేటట్టుగా ఉంటుంది. అలాగే ద మ్యాన్ ఈజ్ ఆన్ ద డాంకీ, ఇక్కడ ఏమైనా లొకాలిటీ ఉందా, లేదు. థర్డ్ వన్ చూడండి, మేరీ ఈజ్ ఇన్ ద గార్డెన్, ఎక్కడ లొకాలిటీ ఉంది కదా, ఒక ప్లేస్ గార్డెన్ లో ఉంది మేరీ. ఫోర్త్ వన్ లో ఉందా పోనీ, ద గోట్ వాజ్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్. ద గోట్ వాజ్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్. ఆల్ స్కిన్ అండ్ బోన్స్ అంటే బాగా సన్నగా ఉంటే బోన్స్ కనిపిస్తూ ఎముకలు కనిపిస్తూ దానికి ఈ ఫ్రేజ్ వాడతారు అనమాట, స్కిన్ అండ్ బోన్స్ అనేది వాడతారు. ఇక్కడ ఏమైనా లొకాలిటీ ఉందా, మనకి బ్లైండ్ గా చూసుకోవాలంటే లొకాలిటీ అనేది థర్డ్ వన్ ముందు డెఫినెట్ గార్డెన్, ఇక్కడ లొకాలిటీ అంటే గార్డెన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడబడింది. సో అది రైట్. బట్ అగైన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూద్దాం. లయన్ రిప్రజెంట్స్ ద హోల్ క్లాస్ ఆఫ్ లయన్స్. ఇక్కడ లయన్ భయంకరంగా ఉంటుందంటే ఆ ఒకటే ఉండదు కదా, సింహాలన్నీ భయం గొలుపుతూ ఉంటాయి. సో ఇట్ రిప్రజెంట్స్ ద హోల్ క్లాస్ కాబట్టి వాడబడింది ఇక్కడ. కాబట్టి మనకి అది కాదు కావాల్సిన, లొకాలిటీ వైజ్ గా కావాలి. ద మ్యాన్ ఆన్ ద డాంకీ, ఇక్కడ పర్టికులర్ గా చెప్తున్నాను, మ్యాన్ ఇస్ ఎ కామన్ నౌన్. ఓకే, కానీ ఎవరా మ్యాన్ ఆన్ ద డాంకీ, ఎవరైతే డాంకీ మీద ఉన్నారో ఆయన అని చెప్పేటప్పుడు స్పెసిఫిక్ గా ద మ్యాన్ ఆన్ ద డాంకీ, ఎవరైతే డాంకీ మీద ఉన్నారో ఆయన అని చెప్పేటప్పుడు వాడడం జరిగింది. మేరీ ఈజ్ ఇన్ ద గార్డెన్, ఇక్కడ ఏంటి ఎక్స్ప్లెనేషన్, ద గార్డెన్ మీన్స్ ద గార్డెన్ ఐడెంటిఫైయబుల్ బికాస్ ఆఫ్ ది లొకాలిటీ. అంటే అది గార్డెన్ కావడం వల్ల దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం వాడబడింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గార్డెన్ కి ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడడం అనేది జరిగింది. సో our option is the third one. Fourth one, the goat was all skin and bones. ఇక్కడ కూడా the goat is a specific goat already known, not identified by locality. ఇక్కడ locality తో ఐడెంటిఫై చేయబడలేదు. అలాగే ఈ గోట్ అంటే హోల్ క్లాస్ కాదు, ఒక స్పెసిఫిక్ గోట్. అన్ని గోట్స్ అలా ఉండవు కదా, ఏదో ఒక గోట్ ఉంటుంది కానీ అన్ని గోట్స్ అలా ఉండవు కదా.
సో ద గోట్ ఈజ్ అ స్పెసిఫిక్ గోట్ ఆల్రెడీ నోన్, దాని గురించి ఆల్రెడీ తెలుసున్నది కాబట్టి ఆ విధంగా వాడడం జరిగింది. అగైన్ ఇట్స్ నాట్ ఐడెంటిఫైడ్ బై లొకాలిటీ. ఇక్కడ మేరీ మాత్రం గార్డెన్ లో ఉన్న మేరీ ఈజ్ ఇన్ ద గార్డెన్ లో ఉన్న మేరీ కాబట్టి దాన్ని లొకాలిటీతో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద థర్డ్ వన్. దీనికి రూల్ పొజిషన్ కూడా కింద ఇచ్చారు వేరే కలర్ లో, ఇక్కడ ప్లేస్ లేకపోవడంతో. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ దట్ ఈస్ అండర్స్టూడ్ ఫ్రమ్ ది లోకల్ సిచ్యుయేషన్ ఆర్ బై రీజన్ ఆఫ్ లొకాలిటీ. ఒక్కొక్కసారి లోకల్ సిచ్యుయేషన్ బట్టి కానీ లొకాలిటీని బట్టి కానీ ఆ నౌన్ ఐడెంటిఫై చేసేటప్పుడు స్పెసిఫిక్ ఆర్టికల్ ఇది వాడతారు. ఇట్ రిఫర్స్ టు ఎ స్పెసిఫిక్ ప్లేస్ దట్ బోత్ ద స్పీకర్ అండ్ లిసనర్ కెన్ ఐడెంటిఫై. అయితే ఆ ప్లేస్ ఎలాంటిదై ఉండాలి? ఎవరైతే స్పీకర్ ఉన్నారో లిసనర్ ఉన్నారో వాళ్ళిద్దరికి తెలిసిన ప్లేస్ అయి ఉండాలి. అలాంటి చోట ది వాడచ్చు. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది కరెక్ట్ ఎగ్జాంపుల్ where the indefinite article is used with few and little in a positive sense. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ లిటిల్ ఫ్యూ అనే వర్డ్స్ తో పాజిటివ్ సెన్స్ లో వాడబడింది. ఎక్కువగా లిటిల్ ఫ్యూ ఉన్నప్పుడు నెగిటివ్ సెన్స్ లోనే వాడుతుంటాం, నెగిటివ్ వర్డ్స్ ఇవి. కానీ పాజిటివ్ సెన్స్ లో వాడడం జరిగింది ఇక్కడ, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. I have a little time. My brother has few friends. My brother has little time. ఇక్కడ అన్నిట్లో కూడా లిటిల్ ఫ్యూ వాడడం జరిగింది. అయితే ఇందులో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అంటే దీనికి ఒక రూల్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, when few and little are used without the article a, అంటే ఏ లేకుండా వాడడం జరిగితే they have a negative meaning. లిటిల్ గానీ ఫ్యూ గానీ ఏ అనే ఆర్టికల్ లేకుండా వాడితే దే గివ్ ఏ నెగిటివ్ సెన్స్. ఇక్కడ మరి ఏ లేకుండా చూడండి, ఇక్కడ ఏ లేదు కదా, ఫ్యూ ఫ్రెండ్స్ అనే ఉంది. ఇక్కడ కూడా ఏ లేదు, ఏ లిటిల్ లేదు, ఏ ఫ్యూ లేదు, ఇక్కడ ఏ ఫ్యూ లేదు. ఈ మూడింటికి కూడా 3 ఆప్షన్స్ లోని కూడా ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వాడడం జరగలేదు. ఏ ఉంటే ఏంటవుతుంది? నెగిటివ్ మీనింగ్ వస్తుంది. సో వెన్ ఫ్యూ and little are used without the article a, they have a negative meaning. ఆ ఏ అనేది లేకుండా వాడితే అవి నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. when few and a little, when a few and a little are used with the indefinite article a, they have a positive meaning. ఏ ఉంటే పాజిటివ్ మీనింగ్, ఏ లేకపోతే నెగిటివ్ మీనింగ్. అది దాని మీనింగ్. ఏ ఉంటే పాజిటివ్, ఏ లేకపోతే నెగిటివ్. ఓకే, ఇప్పుడు ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ నెగిటివ్ మీనింగ్ ఏ లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఏదో కొద్దిగా ఉన్నారంటే అసలు లేరు, ఆల్మోస్ట్ లేరు అని అర్థం అన్నమాట. ఐ హ్యావ్ ఎ లిటిల్ టైమ్ అంటే కొంచెం సమయం ఉంది అంటే పాజిటివే కదా. చాలా తక్కువ ఉంది, నాకు టైం చాలా తక్కువ అంటే ఏంటి? నాకు అసలు ఆల్మోస్ట్ లేదని. కానీ నాకు కొంచెం టైం ఉంది అంటే ఏంటి? అది పాజిటివ్ సెన్స్. పర్వాలేదు, నేను టైం స్పేర్ చేయగలను, ఇంకా కొంచెం టైం ఉంది. మై బ్రదర్ అంచేత సెకండ్ వన్ రైట్. ఇట్ గివ్ బికాస్ యూసేజ్ ఈజ్ ఆల్సో దేర్, యూజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఈజ్ ఆల్సో దేర్. అండ్ మీనింగ్ వైజ్ గా చూసుకున్నా కూడా నాకు టైం చాలా తక్కువ అనడానికి, నాకు కొంచెం టైం ఉంది అనడానికి చాలా తేడా ఉంది. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. థర్డ్ వన్ మీనింగ్ కూడా నెగిటివ్, ఎందుకంటే ఏ లేదు, ఏ ఫ్యూ అని లేదు. ఇక్కడలాగే ఇక్కడ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్, మా బ్రదర్కి అసలు చాలా తక్కువ ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ లేరు అనే అర్థం వస్తుంది. అలాగే అస్సలు చాలా తక్కువ టైం వాడికి అన్నప్పుడు కూడా అది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. మనకి రూల్ ప్రకారం అయితే వీటికి ముందు ఏ ఉంటే, ఏ లిటిల్, ఏ ఫ్యూ ఉంటే దట్ గివ్స్ ఏ పాజిటివ్ మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ మన రైట్ ఆప్షన్ ఏంటి? మన క్వశ్చన్ చూసుకోండి జాగ్రత్తగా. ఎక్కడైతే ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్డ్ విత్ ఫ్యూ అండ్ లిటిల్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ లో వాడబడిందో దాన్ని మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విత్ స్టాండ్స్ ఫర్ ఏ హోల్ క్లాస్. ఏదైతే టోటల్ క్లాస్ కి రిప్రజెంట్ చేస్తూ ఉంటుందో దానికి ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడబడింది అని చెప్పడం. ద లయన్ ఈజ్ ఫెరోషియస్, ద మ్యాన్ ఆన్ ద ట్రీ,
స్టీఫెన్ ఈజ్ ఇన్ ద మార్కెట్ ద ఎర్త్. ఇందులో యూసేజ్ అంతా కరెక్టే, అన్ని చోట్ల డెఫినెట్ ఆర్టికల్ కరెక్ట్ గానే వాడడం జరిగింది. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి? బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విచ్ స్టాండ్స్ ఫర్ ఏ హోల్ క్లాస్. టోటల్ గా ఒక జాతిని ఉద్దేశిస్తూ ఉపయోగించబడిన దాంట్లో వాడారు. అది ఏది అంటే ఇక్కడ మీనింగ్ చూస్తే ద లయన్ ఈజ్ ఫెరోషియస్. సింహం చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఒక సింహమా, అన్ని సింహాలు ఉన్నా? సింహాలు ఏవైనా అలాగే ఉంటాయి. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ద హోల్ క్లాస్. దానికి ముందు ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ వాడబడింది. సో ద లయన్ రిప్రజెంట్స్ ద ఎంటైర్ క్లాస్ ఆఫ్ లయన్స్, నాట్ జస్ట్ వన్ లయన్. ఓకే, సో అది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. సో వీటి మీనింగ్ ఏంటో చూద్దాం. ద మ్యాన్ ఆన్ ద ట్రీ, ఇందాక మనకు వచ్చింది ఒక సెంటెన్స్, ద మ్యాన్ ఆన్ ద డాంకీ అని వచ్చింది. ఎవరైతే ఇక్కడ ఆన్ ద ట్రీ, ఎవరైతే చెట్టు మీద ఉన్నారో ఆయన స్పెసిఫిక్ అన్నమాట. ఇక్కడ కరెక్ట్ యూసేజ్ తప్పలేదు, వాడచ్చు. ద మ్యాన్ ఆన్ ద ట్రీ, చెట్టు మీద కూర్చున్న ఆయన, యూసేజ్ తప్పలేదు. కానీ మనకు అడిగిన క్వశ్చన్ లో హోల్ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తూ వాడింది ఏది అనేది, కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్. అలాగే స్టీఫెన్ ఈజ్ ఇన్ ద మార్కెట్, స్టీఫెన్ మార్కెట్ లో ఉన్నాడు. ద ప్లేస్ ఈజ్ నోన్, ఆల్రెడీ రిఫర్డ్ టు, కాబట్టి ఇక్కడ కూడా యూసేజ్ లో ఏమీ మిస్టేక్ ఏం లేదు. ద మార్కెట్ రిఫర్స్ టు ఎ స్పెసిఫిక్ ప్లేస్, నాట్ ఏ హోల్ క్లాస్. హోల్ క్లాస్ గురించి అడిగారు కాబట్టి మనకు అది కాదు, ఇది కూడా హోల్ క్లాస్ కాదు. ద ఎర్త్, ఇట్ ఈస్ అ యూనిక్ ఆబ్జెక్ట్, ఒకటే ఉంటుంది దాని హోల్ క్లాస్ కానే కాదు. కాబట్టి వీటిలో మనకి రైట్ ఆప్షన్ అనేది ఫస్ట్ వన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఈరోజు మనకి ఆర్టికల్స్ యూసేజ్ మీద రూల్ క్వశ్చన్ ఎలా ఉందో చూసుకున్నాము. అలాగే ఒక 15 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇట్స్ మోర్ దాన్ 1 hour, అందుకని ఈ సెషన్ ఇక్కడితో ఆపుతున్నాను. మరిన్ని ఆర్టికల్స్ అంటే ఇంకొక 15 to 20 ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. వాటితో ఇంకొక సెషన్ లో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియోని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఆర్టికల్స్ మీద మనం ఎన్ని చేసినా కూడా డౌట్లు ఉంటూనే ఉంటాయి, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. టెట్లో వచ్చిన క్వశ్చన్స్ మీదే ప్రయారిటీ బేస్డ్గా అవే డిస్కస్ చేస్తున్నాను. మోడల్ పేపర్లో ఇంకా నేను టచ్ చేయలేదు, కాబట్టి కొన్ని మోడల్స్ అంటే ఎక్స్ట్రాగా కూడా ఇవి అయిన తర్వాత ప్రాక్టీస్ ఇవ్వాలనుకుంటున్నాను, ఒక్కొక్క టాపిక్ కవర్ చేసిన తర్వాత. కాబట్టి అవసరమైన అందరికీ క్యాండిడేట్స్ అంటే కొత్తగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి కావచ్చు, టీచర్స్ కావచ్చు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, అందరికి కూడా మీరు షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.